హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చేపల పులుసు అండి. చేపల పులుసు, చేపల ఇగురు చేశాననమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను చేస్తే మాత్రం నిజంగానండి ఏ కూరలైనా కూడా అమృతం ఉన్నట్టే ఉంటాయి. నాకు నేను చెప్పానని కాదు, తినేవాళ్ళు కూడా అలాగే చెప్తారు. బాగా టేస్ట్‌గా ఉండేటట్లుగా ఎలా చేస్తాను, ఏంటి అనేది చూసే ముందు మీరైతే మాత్రం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్‌లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి. చేపలైతే మాత్రం ముందుగా బాగా క్లీన్ చేసుకొని, దాన్ని కొంచెం ఉప్పు, పెరుగు ఏసుకొని కడిగి పక్కకు పెట్టానండి. ఇదిగోండి చింతపండు నానబెట్టాను. పచ్చి కొబ్బరి, అల్లము, గసగసాలు ఏసి పేస్ట్ చేశాననమాట. ఈ కూరకి ఇదేనండి టేస్ట్ తీసుకొచ్చేది. పచ్చిమిర్చి, ఆనియన్ అయితే సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. ముందు గిన్నె పెట్టుకొని దానిలో చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేశాను. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే చీలికల్లాగా ఇలాగ బారుగా కట్ చేసి వేసుకోవాలి చేపల పులుసులోకి. అప్పుడే కూర చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోకూడదండి. బారుగా ఏస్తారు ఎవరైనా సరే, బారుగానే వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగటానికి ముందుగా కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి ముందే. పసుపు వేసుకొని అన్నీ కూడా కలుపుకోవాలి. నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టమండి. కూరలన్నిట్లో కన్నా చేపల పులుసు అంటే బాగా ఇష్టమనమాట. అందుకని ఈరోజు సండే అవ్వటం వల్ల చేపలు తీసుకురమ్మంటే మా వారు చేపలు తీసుకొచ్చారు. కూరకి సరిపోను సాల్ట్ కూడా వేసేసుకొని ఉల్లిగడ్డ అంతా కూడా కలిసేటట్టుగా మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిగడ్డని. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. చేపలు తెస్తామన్నమాటే గానీ, మా ఇంట్లో మా అబ్బాయి అయితే చేపలు తినడండి. అస్సలు తినడు వాడు. ఎంత బ్రతిమలాడినా గూడా అసలు చేప అంటేనే దగ్గరికి రానివ్వడు. కొంచెమన్నా టేస్ట్ చూడమ్మా బావుంటుందన్నా గూడా, అహా! అసలు తినడు వాడు. మటను, చికెనే తింటాడు. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొబ్బరి, గసాలు ఏసి మిక్సీ పట్టాను గదండీ! ఆ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత. చేపల పులుసంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా, ఒక్కొక్క వెరైటీగా జేస్తూ ఉంటారు గదా! నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తానండి ఇలాగా. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంతా గూడా ఉల్లిపాయల్లో మంచిగా వేగాలనమాట. అది గూడా పచ్చి వాసన లేకుండా మంచిగా వేగితేనే కూర బావుంటుంది. లేదంటే పచ్చి వాసన వస్తుందండి కూర పులుసొచ్చి. అది వేగిపోయిన తర్వాత నేను కారం పొడి ఏస్తన్నాను. చేపల పులుసు కాబట్టి మనకి ఏదైనా నాన్ వెజ్ ఐటెమ్స్‌లో కొంచెం కారం కొద్దిగా ఎక్కువ పడితేనే టేస్ట్ బావుంటాయండి. కారం చప్పగా ఉందనుకోండి కూరలు అంత టేస్ట్ ఉండవనమాట. ఏ కూర అయినా సరే నాన్ వెజ్ కూరల్లో కొద్దిగా కారం పడాలి. ఇప్పుడైతే నీట్‌గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలున్నాయి గదండీ! నేనైతే పులుసులోకి ఎలాంటి ముక్కలు ఏస్తానంటే తల, తోక, ఆ తోక పక్కనుండేయి మధ్య మధ్యలో ఏదన్నా మా వారికైతే కొంచెం నడుము ముక్కలు అవి వేస్తాను. ఎందుకంటే ఈరోజైతే 2 కేజీల చేప తెచ్చారీయన. ఆ చేప మొత్తం పులుసేస్తే మళ్ళీ తినాలి అనిపించదండి అంతా గూడా. అందుకని కొంచెం ఇగురు ఏస్తున్నాను, కొద్దిగా పులుసు ఏస్తున్నాననమాట. నడుము ముక్కలు కొన్ని కొన్ని అయితే మాత్రం తీసి పక్కకు ఉంచేసి అవన్నీ గూడా నేను ఎగురేయటం జరుగుతుంది. ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి తినేది ఇంట్లో. మా వారికైతే నడుము ముక్కలు, నాకైతే ఆ తలకాయ అంటే చాలా ఇష్టమండి చేప తలకాయ అంటే.
కంపల్సరీ ఆ తలకాయ ముక్క అంటే ఇష్టపడతాను నేను. ఒకసారి ముక్కలు వేసిన తర్వాత అవన్నీ గూడా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని అన్నీ గూడా అప్పుడు పులుసేసుకోవాలండి. పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు. చేప ముక్కలు తొందరగా చెదిరిపోతాయండి. ఎలా అంటే అలా తిప్పితే. కొంచెం నిదానంగా టర్న్ చేసుకోవాలి. గబగబా తిప్పేసామనుకోండి ముక్కలంతా గూడా చితిరిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే పులుసు పోసిన తర్వాత ముక్కల్ని వేస్తూ ఉంటారు. అలా కన్నా గూడా కొంచెం ముక్క మగ్గిన తర్వాత పులుసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నా అభిప్రాయం అన్నమాట. నా అభిప్రాయం ఇది. కొద్దిగా ముక్క గూడా ఆయిల్‌లో కొంచెం మగ్గితే బావుంటుంది. అందుకని నేనైతే మాత్రం కొంచెం ముక్క మగ్గిన తర్వాత పులుసు పోస్తాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ చేశాను గదండీ! మిక్సీ జారు. ఇంక అది గూడా ఏం చేద్దాం దాంట్లో కొంచెం వాటర్ పోసేసి కలిపి కూరలో పోసేస్తున్నాను. ఎటు మనం వాటర్ పొయ్యాలి కాబట్టి ఆ జారు గూడా క్లీన్ అయిపోతుంది అన్నట్టుగా నేను అలా పోసేస్తానండి. ఈరోజైతే ఈ కూరలు చేయటం ఇంట్లో కొంచెం సండే అంటే నాకు హడావిడే ఉంటుందండి పనైతే. పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఇల్లు క్లీనింగు, బట్టలు, గిన్నెలు కొంచెం అంతా గూడా హడావిడిగా ఉంటుందనమాట నాకు. గరం మసాలా అండి. గరం మసాలా గూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడే చేశాను. నేను చేసి డబ్బాలో పెట్టుకుంటూ ఉంటాను. ధనియాలు, చెక్క, లవంగాలు, కొంచెం గసగసాలు, ఇలాచి అన్నీ గూడా వేసేసి గరం మసాలా చేశాను. ఇదొచ్చేసి కొంచెం మెంతులును, జీలకర్ర వేయించి పౌడర్ చేశానండి. చేపల పులుసులో వేయటానికి. ఇంతకుముందు చేసింది ఉంటే కొంచెం అది వేస్తున్నాననమాట. ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టాలండి ఇంకా. చేపల పులుసు గరిటె పెట్టి తిప్పకూడదు. అందుకని నేను క్లాత్ తీసుకొని మొత్తం ఒకసారి కలిపాను. ముక్కలైతే మాత్రం టర్న్ చేస్తున్నానండి చిన్నగా. సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చూస్తున్నానండి కూరలో. సాల్ట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఒక టమాటా ఏస్తున్నానండి నేను కర్రీలో కట్ చేసి. మీరు గూడా ఇలాగే చేసుకుంటారండి? మీరు గూడా ఇలాగే చేసుకుంటారంటే నాకు కామెంట్స్ తెలియపరచండి. చేపల పులుసయితే కుతకుతలాడుతా చూడండి ఏ రీతిగా ఉడుకుతుందో, మంచిగా ఉడుకుతుంది గదండీ! ఆ ఉడికేటప్పుడు గూడా మంచి స్మెల్ ఒస్తా ఉంటుందండి ఇల్లంతా గూడా. ఇదైతే ఎగ్స్ ఒచ్చినాయండి. చేపల గుడ్డనమాట. ఆ గుడ్డు గూడా వచ్చిందంట ఈరోజు చేపలో. అది ఏం జేయాలి, అది కొంచెమే వచ్చింది. దాన్నేం జేయాలి అంటే, చేపల పులుసు ఉడికేటప్పుడు సగం ఉడికిన తర్వాత పులుసులో వేసేస్తానండి ఓ పక్కన.
ముందే వేసామంటే కూర అంతా కూడా పాడైపోతుంది. అంతా కూడా గుడ్డు గుడ్డుగా అయిపోతుందనమాట. సగం ఉడికిన తర్వాత ఓ పక్కన వేసేస్తే అదే ఉడికిపోతుంది. నాకైతే చేపల్లో ఉండే గుడ్డంటే చాలా ఇష్టమండి. మా అమ్మాయి గూడా చాలా ఇష్టంగా తినేది చేపల గుడ్డు. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎక్కువగా వర్షాకాలంలో చేపలు తెచ్చినప్పుడు ఇట్లా చేపల గుడ్డు ఎక్కువగా వస్తుందనమాట. దాన్నేం చేసేదాన్నంటే ఫ్రైలాగా చేసేదాన్నండి. బాగా ఇష్టంగా తినేది మా పాప అయితే మాత్రం. ఇప్పుడైతే పాపం అది నా వంటలన్నీ కూడా మిస్ అవుతుంది. కూరైతే సగం ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత నేను ఆ గుడ్లు అలా వేసేస్తున్నాను. కదపకుండా ఉంచితే అది గూడా ఉడికిపోతుందండి. ఈ వీడియోస్‌లో నా కర్రీస్ అన్నీ చూసి మా పాప ఫోను చేసినప్పుడు చెప్తుంది, "మమ్మీ మిస్ అయిపోతున్నా నీ వంటలు. నేను ఉంటే కడుపు నిండా తినేదాన్ని మమ్మీ" అని అంటుందనమాట. మేము ఏది వండుకున్నా తింటూ ఉంటే మాత్రం మా పాపని గుర్తు చేసుకోకుండా మాత్రం తినము. అర్రే! ఈరోజు మిస్ అయిపోయిందే మా పాప, మా హర్షిత అనుకుంటామండి. వాళ్ళ డ్యాడీ అయితే కంపల్సరీ అమ్మాయి ఉంటే కడుపు నిండా తినేది కదా! ఈరోజు లేకపోయిందే, పాపం ఇయన్నీ మిస్ అయిపోతుంది అనుకుంటారు. ఎంతైనా తండ్రికి కూతురు మీద చాలా ప్రేమ ఉంటుంది గదండీ! ఏ తండ్రికైనా గూడా. మా మా వారు గూడా మా అమ్మాయి మిస్ అయిపోతుందని జెప్పి ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారనమాట. కూరైతే రెడీ అయిపోయిందండి చూసారుగా. చేపల పులుసయితే రెడీ అయిపోయింది. నేనైతే మీకు చూపిద్దాము అన్నట్టుగానే గిన్నెలో పెడుతున్నానండి ఇలాగా ఒక బౌల్‌లో. మామూలుగా అయితే అసలు కూర కదపకుండా అదే గిన్నెలో ఉంచి మనం వేసేసుకుంటే సరిపోతుంది. మీరు చూస్తారులే ఏ ముక్కకు ఆ ముక్క అన్నట్టుగా నేను దీంట్లో సర్దుతున్నాను ఈరోజు. నాకైతే ఆ తల, ఆ ఎగ్స్ అంటే మాత్రం చాలా ఇష్టమండి. ముందు తీశాను గదా! అవైతే మాత్రం చాలా ఇష్టంగా తింటాననమాట. మా అమ్మాయి ఉందనుకోండి, తలకాయకి గూడా పోటీ వచ్చేది నాకు. అసలు ఇచ్చేది గాదు. మమ్మీ నాకే కావాలి అనేది. ఇంకేం చేస్తాం? ఇంక ఆయనైతే మాత్రం వీళ్ళిద్దరికీ ఇష్టం గదా అని 2 చేపలు తెచ్చేవాళ్ళు. 2 చేపలైతే 2 తలలొస్తాయి గదా అనేసి. అమ్మ, కూతుర్లు చెరో ఒకటి తింటారులే అనుకోని అలా తెచ్చేవాళ్ళనమాట. ఈరోజైతే మాత్రం 2 కేజీల ఒక్కటే చేప తీసుకొచ్చారు. అంటే పాప గూడా ఉంటే 3 కేజీలు అలాగా పెద్ద చేప తీసుకొచ్చేవాళ్ళండి ఒక్కొక్కసారి. ముళ్ళు తక్కువుంటాయి గదా! చేపలు పెద్దగున్నాయనుకోండి, కొంచెం ముళ్ళు తీసుకోవటానికి తక్కువగా ఉంటాయన్నమాట. మా వారికి కొంచెం ముళ్ళు తీసుకొని తినాలి అంటే మాత్రం కొద్దిగా కష్టపడతారు. అయినా గూడా చేప మంచిది అన్నట్టుగా వండినప్పుడు తప్పదు ఇక తినటానికి. అలాగే తింటారిక నిదానంగా. ఆయన తినటం మొదలుపెడితే ఒక గంట, గంటన్నర ఈజీగా పడుతుందండి. నిదానంగా తింటారు మా వారు. ఎలా అంటే అలా ఫాస్ట్‌గా తినేసేయలేరు. ఆయనకి ముళ్ళు ఏరుకోవటం కుదరదనమాట. అందుకని నిదానంగా తింటారాయన. వేడి వేడిగా చేపల పులుసయితే మాత్రం రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉండే చేపల పులుసు. కమ్మగా ఉంటుంది వేసుకొని తింటూ ఉంటే మాత్రం. ఇంకా నేనైతే మధ్యాహ్నం రైస్ అయితే వడ్డిచ్చేసానండి. మా వారికి రెడీగా ఉన్నారు కూర్చొని. ఇంగా ఆయనకి ఒక ఇగురు ముక్క, ఓ 2 పులుసు ముక్కలు ఏసేసి అన్నం ఇస్తున్నాననమాట తినటానికి. ఎప్పుడైనా సరే మనం వండుకోంగానే వేడి మీద ఉన్నప్పుడు తింటే మాత్రం ఆ టేస్ట్ చాలా బావుంటుందండి. అన్నం గానీ, కూరలు గానీ వేడి వేడిగా వండుకొని తింటే కమ్మగా ఉంటాయన్నమాట. ఇలా ఇంట్రెస్ట్‌గా వండి పెట్టి నలుగురు తింటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉండటం కూడా అదృష్టమే కదండీ! నాకైతే మాత్రం మా ఇంట్లో ఏదైనా సరే మా మా ఇంట్లో కుటుంబ సభ్యులకి వండి పెట్టి వాళ్ళు బాగుంది అంటే మాత్రం నాకింకా ఏం లేదు. ఇక ములగ చెట్టు ఎక్కేసినట్టేనండి ఇంక. కానీ ఎక్కిస్తానే ఉంటారు. డమాల్మని కింద పెడతానే ఉంటాను నేను.
కానీ కర్రీస్ మాత్రం చాలా బాగా చేస్తావని మా ఆయన అయితే మాత్రం బాగా మెచ్చుకుంటారులేండి. మా పిల్లలైనా కడుపు నిండా మంచిగా తృప్తిగా తింటారనమాట నేను చేసిన కూరలు ఏవైనా సరే. వాళ్ళు తింటారని కాదులేండి, నాకు కూడా ఇష్టమేనండి. నా వంట అంటే నాకు కూడా ఇష్టమే. అరే! ఇంత బాగా దేవుడు మంచిగా వంట చేసే చేతుల్నిచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్‌లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.